సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జియో పాలిటిక్స్ని బైబిల్ని కంపేర్ చేస్తూ అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఇజ్రాయెల్ చరిత్ర గురించి, ఇజ్రాయెల్ దేశం అంత్యదినాల్లో ఏ విధంగా దాని కథకులు ఉంటాయి, యేసుప్రభు రెండో రాకడ సూచనలకి ఇజ్రాయెల్ చరిత్రకు ఉన్న సంబంధాలు ఏంటో చాలా శ్రేష్టమైన విషయాలు, చాలా చారిత్రాత్మకమైన విషయాలు మన ఈ యొక్క ఛానల్ ద్వారా మేము వీక్షిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రధానమైన అప్డేట్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క చరిత్ర, ఇజ్రాయెల్ యొక్క కదలికలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ద్వారా ట్రాక్ చేయబడుతూ ఉంది. అమెరికా దేశం కావచ్చు, ఇజ్రాయెల్ దేశం కావచ్చు, గల్ఫ్లో ఉన్నటువంటి ప్రధానమైన దేశాలు అవి సిరియా, ఆ తర్వాత లెబనన్, ఇంకా చెప్పాలంటే ఇరాన్ అనేటువంటి దేశాలు, ఇరాక్ అనేటువంటి దేశాలు, సౌదీ అరేబియా, బెహ్రెన్, ఖతార్, ఇటువంటి దేశాల్లో కదలికలు మనం చూస్తున్నప్పుడు అంత్యదినాల్లో బైబిల్ ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక మనం వివరాల్లోకి వెళ్తే అతి త్వరలో భయంకరమైన యుద్ధం ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి మధ్య జరుగుతుందని చాలా ఇంటెలిజెన్స్ సంస్థలు తెలియజేస్తున్నాయి, అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇంకా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ ద్వారా అతి త్వరలో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య భయంకరమైన యుద్ధం రాబోతుంది. అంత మాత్రమే కాదు, ఇరాన్ దేశం 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ప్రిపేర్ చేసి ఇజ్రాయెల్ మీద వేయడానికి సిద్ధంగా ఉన్నదనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. బైబిల్ ప్రవచనాలని కూడా అక్షరాల నెరవేర్చబడుతున్నాయి. నేను మరొకసారి చెప్తున్నాను, చాలామంది ప్రవచనాలు తెలియజేశారు, చాలామంది భవిష్యవాణి తెలియజేశారు, అవేమీ నెరవేర్చబడట్లా. ఏదో ఒకటో రెండో నెరవేర్చబడుతున్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు అక్షరాలు నెరవేర్చబడుతున్నట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఈ రోజున జియో పాలిటిక్స్లో మనం గమనించగలుగుతున్నాం. ఇంక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారము, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చెప్తున్నటువంటి నివేదికల ప్రకారము, మొసాద్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారము అతి త్వరలో భయంకరమైనటువంటి యుద్ధం ఇజ్రాయెల్ దేశం మీదకి రాబోతూ ఉంది. ఇంకా ఆలోచన చేస్తున్నప్పుడు ఇరాన్లో భయంకరమైన కరువు ఉందండి, భయంకరమైన కరువు. అక్కడ నీటి ఎద్దడి భయంకరంగా ఉండటం ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం అంటే సిరియా ప్రధాని రీసెంట్గా అమెరికా వైట్ హౌస్కి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని కలిశాడు. ఇది చారిత్రాత్మకంగా చాలా చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. దీని ద్వారా రాబోతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఊహించగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలు చేయాలని ఆశపడుతున్నప్పుడు ఈ ఇరాన్ మాత్రం శాంతి చర్చల వైపు అడుగులు వేయట్లేదు, యుద్ధాన్నే కోరుకుంటున్నారు. భయంకర కరువు ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా యుద్ధం విషయంలో వారు చాలా చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇజ్రాయెల్ని ఏ విధంగా చేతనైనా సరే ప్రపంచ పటంలోంచి తీసివెళ్ళినటువంటి ఆశతో వారు ఉన్నారు. ఆ తర్వాత సిరియా, టర్కీ పరిస్థితి ఏంటో మనం ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఒక మాట చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఇష్టపడుతున్నాను. అదేంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు, బైబిల్ గ్రంథంలో చెప్పిన లేఖనాలు అవి ఎప్పుడూ కూడా తప్పిపోవు. ఆకాశము భూమిని గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా గతించిపోదు. ఒక సున్న అయినా ఒక పొల్లైనా గతించిపోదనే విషయం మనకు తెలుసు. ఆదికాండం 12:3 దేవుడు ఇజ్రాయెల్ జాతికి ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేటువంటి వారిని నేను శపిస్తాను అని దేవుడు చాలా క్లియర్గా అబ్రహాము సంతతికి ఈ వాగ్దానం చేశాడు. అక్కడ నిన్ను అనేటువంటి మాటలో ప్రాముఖ్యమైన అర్థం ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు, ఇశ్రాయేల్ని ఎవరైతే శపిస్తారో, దూషిస్తారో వారు శపించబడతారని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 24:9 నిన్ను దీవించేటువంటి వారిని దీవిస్తాను అని చాలా క్లియర్గా దేవుని లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. నేను గొప్ప జనముగా చేసేదను అన్నాడు. చూడండి, ఇశ్రాయేల్కి దేవాదేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానము, నేను గొప్ప జనముగా చేస్తాను. నీ మీద అనేక మంది ఆధారపడతారు, నీ యొక్క జ్ఞానం మీద అనేక మంది ఆధారపడతారు, ప్రపంచానికి నువ్వు ఒక శ్రేష్టమైన ఆశీర్వాద కారకుడిగా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదాన్ని నువ్వు పంచుతావని దేవుని లేఖలో మాత్రమే రాయబడింది. ఈరోజు ఒక్కసారి ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే కనుక ప్రపంచానికి ఇజ్రాయెల్ దేశం ఒక దిక్కు అయింది. టెక్నాలజీ విషయంలో, వ్యాక్సిన్స్ విషయంలో, సాఫ్ట్వేర్స్ విషయంలో, ఇంకా వస్తువులను కనుగొనేటువంటి విషయంలో, ఇంకా అన్ని విషయాల్లో కూడా ఇజ్రాయెల్ దేశం అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా, ఈ ప్రపంచానికి ఒక లైట్ హౌస్గా ఇజ్రాయెల్ దేశం ఉంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం కావాలంటే మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి, లేకపోతే జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశానికి ఓటమి లేదు. అన్ని రంగాల్లో కూడా అన్ని దేశాలకి మించి ఇజ్రాయెల్ దేశం ఎంతో ఉన్నతంగా ముందుకు కొనసాగిపోతుంది. అంటే మీరు ఆలోచన చేయండి, ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు అక్షరాల నెరవేర్చుకుంటా ఉన్నాడు. దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి నిబంధన కావచ్చు, వాగ్దానం కావచ్చు, స్థిరమైనటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి. ఒక దైవిక నియమం ఉంది, అదేంటంటే దేవుడు ఇశ్రాయేల్ని కాపాడుతాడని, దేవుడు ఇశ్రాయేల్ పక్షాన ఉన్నాడని, దేవుడు ఇశ్రాయేల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటా ఉన్నాడు. చూడండి, ఇరాన్ దేశం ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి ఇజ్రాయెల్ దేశాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టాలనేటువంటి ఆశతో ముందు కొనసాగుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్. కానీ ఏం సాధించింది?
ఇరాన్ ఇప్పుడు భయంకర కరువు కోరల్లో ఉంది, భయంకర నీటి ఎద్దడి ఉంది, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఇరాన్ దేశం ఉంది. దేవుడు చాలా సందర్భాల్లో ఇరాన్కి అవకాశం ఇచ్చాడు, మారండి, మీ బ్రతుకులు మార్చుకోనండి, ఇజ్రాయెల్ దేశం మీద ఉన్నటువంటి శత్రుత్వాన్ని విడిచిపెట్టమని అనేక సార్లు దేవాదేవుడు వారికి అవకాశాలు ఇచ్చాడు. కానీ అవకాశాలు వాళ్ళు సద్వినియోగపరచుకోవట్లేదు. ఇంకా రాను 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 హృదయాన్ని కఠినం చేసుకుంటూ భ్రష్ట మనసుకు అప్పగించబడతా ఉన్నారు. అందుని బట్టి దేవుడు కరువును అనుమతించాడు. దేవుడు ఒక వ్యక్తిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తున్నప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలకు దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. నిజంగా సొదొమ గొమొర్రా ప్రజలకి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ వారు అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు, ఇంకా దుర్మార్గులుగా తయారయ్యారు. నోవహు టైంలో జలప్రళయం రావడానికి కూడా దేవుడు 120 సంవత్సరాలు నోవహును పంపించి వారికి స్వార్థ చెప్పించాడండి. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో నోవహు ఓడ నిర్మిస్తుండేటువంటి వాడు, రాత్రి వేళలో వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుండేటువంటి వాడు. రెండయ్యా, రక్షణ వాడిలోకి రండి, రాబోతుంది భయంకరమైన జలప్రళయం అన్నప్పుడు వారు వినలేదండి, భ్రష్టత్వంలోకి వెళ్ళారు. వారు భయంకరమైనటువంటి తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా వారు మారారు. కాబట్టి దేవుని ఉగ్రత ఆనాటి ప్రజల మీద దిగి వచ్చింది. ఇరాన్ కూడా అనేకమైనటువంటి వార్నింగ్స్ వెళ్ళి మీరు మార్చుకోండి, మాతో యుద్ధం ఎందుకు అని ఇస్రాయెల్ చాలా సందర్భాలు శాంతి ఒప్పందాలు చేర్చుకోవడానికి వెళ్ళారు, కానీ వారు మాట వినట్లేదు. అందులో బట్టే భయంకరమైన కరువు ఇరాన్ దేశంలో ఉన్నట్లుగా నేటి వార్తాపత్రికలు మనం చూస్తుంటాం. మసూద్ అనేటువంటి ఇరాన్ దేశ ప్రెసిడెంట్ టెహరాన్ నుంచి మాట్లాడుతున్నాడు. అదేంటి తెలుసా, ఇంకొక 10 రోజుల్లో టెహరాన్ పట్టణంలో కనుక వర్షాలు కురవకపోతే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతామని ఆ ఇరాన్ దేశం రాష్ట్రపతి మసూద్ చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇరాన్ దేశంలో టెహరాన్కి నీళ్లు అందించేటువంటి రిజర్వాయర్లో నీళ్లు కేవలం 10% మాత్రమే ఉందని, ఆ తర్వాత ఇరాన్కి దేశానికి మొంతటికి నీళ్లు అందించేటువంటి 19 డ్యాముల్లో కేవలం 11% మాత్రమే నీరుందని, ఆ తర్వాత టెహరాన్ దాని యొక్క పరిసర ప్రాంతాల్లో 20 డ్యాముల్లో కేవలం 10% మాత్రమే నీరుందని వారు చెబుతా ఉన్నారు. ఈ తీవ్రమైన నీటి కొరతను ఎప్పుడు కూడా ఇరాన్ చూడలేదు. చరిత్రలోనే మొదటిసారిగా ఈ భయంకర నీటి ఎద్దడి వారు ఎదుర్కొంటా ఉన్నారు. నీటిని కూడా రేషన్లా ఇస్తున్నారటండి. ప్రతిరోజు ఉదయాన్నే కొంతమందిని 1 గంట సేపు నీళ్ళు ఇస్తామని పిలిస్తే వచ్చి తీసుకుంటున్నారు. టోకెన్లు ఇచ్చి ఆ నీటిని కొనుక్కుంటూ ఆ నీటిని తీసుకెళ్తున్నారు. రేషన్ ఏ విధంగా ఇస్తామో, మనం బియ్యం, పంచదార, గోధుమలు ఏ విధంగా రేషన్ వల్ల ఇస్తామో, ఏ విధంగా రేషన్లా ఇస్తామో నీటిని కూడా ఆ రీతిగా రేషన్లా కొనుక్కుంటున్నారట. ఆలోచించండి. ఇరాన్ మాత్రం అసలు తగ్గట్లేదు. భయంకరమైన కరువు ఉంది, భయంకరమైనటువంటి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఇరాన్ దేశం అస్సలు తగ్గట్లేదు. ఇజ్రాయెల్ దేశం యుద్ధానికి వారు సిద్ధమవుతున్నారు. ఇదివరకు జరిగినటువంటి యుద్ధం 12 రోజులు జరిగితే ఆ 12 రోజుల యుద్ధంలో సుమారుగా 500 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇరాన్ వారు ఇజ్రాయెల్ మీద వేశారు. ఇప్పుడు చూడండి, భయంకరమైనటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ని 2000 వేయటానికి వారు సిద్ధమవుతున్నారు. అంటే చూడండి, వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వారికి ఉన్నటువంటి వనరులు బాగాలేదు, అయినప్పటికీ కూడా యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఏమొస్తుందండి, దేశానికి ఉన్నటువంటి ఆ వనరులు కూడా పోతాయి. యుద్ధం చేస్తే దేశం నుండి ఆర్థిక వనరులు దెబ్బతింటూ ఉంటాయి. ఏమొస్తుంది, కానీ వారికి ఉన్నటువంటి ఆ పైశాచికత్వం, వారికి ఉన్నటువంటి ఆ తెగింపు, వారికి ఉన్నటువంటి ఆ కక్ష ఇజ్రాయెల్ మీద తీర్చుకోవాలన్నటువంటి ఆశతో వారు ఉన్నారు. ఇంకో మాట చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసా, ఎంత కరువు ఉన్నప్పటికీ, ఇంత ఆర్థిక మాంద్యం వారి దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇరాన్ ప్రభుత్వం హమాస్కి, హిజ్బుల్లాకి $1 బిలియన్ వారికి బహుమానంగా ప్రకటించిందండి. ఎందుకు తెలుసా, వారు మరలా పునరుద్ధరించబడడానికి, వారు మరలా పుంజుకోవడానికి, మరలా ఆయుధ సంపత్తిని వారు కలిగి ఉండటానికి, మళ్ళీ హమాస్ పుంజుకోవాలి, హిజ్బుల్లా పుంజుకుంటే నిజంగా ఇజ్రాయెల్ దేశాన్ని తుడిచిపెట్టొచ్చు అనేటువంటి ఆలోచనతో ఇరాన్ ప్రభుత్వం $1 బిలియన్ ఎవరికి ఇచ్చారు తెలుసండి, హిజ్బుల్లాకి, హమాస్, హైతీకి ఇచ్చారండి. చూడండి ఎంత భయంకరమైనటువంటి ఆలోచన విధానం వారికి ఉందో మీరు ఆలోచన చేయండి. ఒక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా, ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉన్నాడు. వీరు ఎన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ తీసుకొచ్చినా సరే ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉన్నాడు. మనం యెషయా గ్రంథంలో మనం చదువుతాం, యెహోవా హస్తం కొరచ కాలేదని, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుక్కుని నిద్రపోడని. ఇశ్రాయేల్ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. కానీ మనందరూ కూడా ఇజ్రాయెల్ యొక్క రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మనందరూ కూడా ఇజ్రాయెల్ దేశస్తులందరూ కూడా నిజమైన మెస్సియా తెలుసుకోవాలని, వారి మనోయాత్ర వెలిగించబడాలని, వారందరూ సత్యం వైపు రావాలని మనందరం ప్రార్థన చేయాలి. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సందర్భంలో అయినా సరే ఇరాన్ వారు 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్తో ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద విరుచుకుపడవచ్చు. వారి దగ్గర ఆ డిఫెన్సివ్ సిస్టమ్ చాలా గొప్పవి. ఐరన్ డోమ్ కావచ్చు, ఐరన్ బీమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సమర్థంగా ఎదుర్కొంటాయి. కానీ ఆ 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్లో కొన్ని జనాభాసాల మీద పడవచ్చు అనేటువంటి ఆలోచన ఇజ్రాయెల్ దేశస్తులకు ఉంది. ఇంకో ప్రాముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వాలి. అదేంటంటే సిరియా దేశ ప్రెసిడెంట్ రీసెంట్గా వైట్ హౌస్లోకి వెళ్ళి ట్రంప్ను కలుసుకున్నాడు. వాస్తవానికి ట్రంప్ను కలవటం అనేది చిన్న విషయం కాదు. పైగా సిరియా దేశం అనేటువంటిది ఇస్లామిక్ దేశం.
ఇజ్రాయెల్ దేశానికి శత్రు దేశం. ఆ దేశపు రాష్ట్రపతి ట్రంప్ను కలవటం ఏంటి? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటని ఆలోచన చేస్తే వాస్తవానికి అమెరికా ఉద్దేశం ఏంటంటే వీరినందరినీ కూడా అబ్రహామిక్ అకార్డులో చేర్చాలి. అబ్రహామిక్ అకార్డ్ అంటే అబ్రహాం యొక్క శాంతి చర్చలు. వాస్తవానికి అబ్రహామిక్ అకార్డులో ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ఆ తర్వాత యూదులు ఉంటారు. వీరు ముగ్గురు యొక్క భావజాలం ఒకటే అని అబ్రహామిక్ అకార్డ్ చెప్తా ఉంది. ఎందుకంటే వీరు ముగ్గురు కూడా అబ్రహాం సంతానం నుంచి వచ్చారు కాబట్టి ముగ్గురు కూడా ఎప్పుడు శాంతిగా ఉండాలి అనే అబ్రహామిక్ ట్రీటీ, అబ్రహామిక్ అకార్డులో అమెరికా అనేక మంది చేరుస్తూ ఉంది, శాంతి చర్చల వైపు అనేక మంది నడిపిస్తూ ఉంది. ఈ రోజున ఈ యొక్క ఇస్లామిక్ దేశాలను కూడా అబ్రహామిక్ అకార్డులో రావాలనేటువంటిది అమెరికా ఉద్దేశం. సిరియా ప్రెసిడెంట్ ఒకప్పుడు ఆల్ ఖైదా తీవ్రవాది. అమెరికా సిరియా దేశ ప్రెసిడెంట్ పట్టుకోవడానికి సుమారుగా $10 మిలియన్ల అమెరికన్ డాలర్ని ప్రకటించింది, అంటే బౌంటీగా. సో ఆ వ్యక్తిని పట్టిస్తే $10 మిలియన్ ఇస్తామని అమెరికా ప్రకటించింది. అలాంటి వ్యక్తి అమెరికా దేశ ప్రధానిని వైట్ హౌస్లో కలుసుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం తెలుసా? అబ్రహామిక్ అకార్డ్. అమెరికా ఈ రోజున అనేక దేశాలతో అబ్రహామిక్ అకార్డులో ట్రీటీ చేయించాలని, ఒక శాంతి చర్చల్లో వారిని ఉంచాలని, తద్వారా ఆ దేశాల మధ్య బిజినెస్ బాగా జరుగుతుందని, వాణిజ్యం బాగా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా అమెరికా లబ్ధి పొందాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజున యుఏఈ చేత ఆ సంతకాన్ని చేయించాలని, ఆ తర్వాత బహ్రెయిన్ చేత ఆ సంతకం చేయించాలని, మొరాక్కో అనేటువంటి దేశం చేత, కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఈ దేశాల మధ్య ఆ ట్రీటీ ఒప్పందం చేయించాలని అమెరికా చాలా ప్రయాసపడుతున్నారు. ఇవ్వండి అప్డేట్స్. అతి త్వరలో ఇరాన్ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి రాబోతోంది. 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్ని అది సిద్ధం చేసుకుంటా ఉంది. ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పటికైనా సరే అంతమొందించాలి, భూమి మీద ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు అనేటువంటి భావన ఇరాన్కు ఉంది. ఒక మాట చెప్పిన, అంత్య దినాల్లో బైబిల్ ప్రవచనాల ప్రకారము ఇజ్రాయెల్ మీద అనేక దేశాలు తిరుగుబాటు చేస్తాయి. ఇజ్రాయెల్ దేశం ఆర్థికంగా నష్టపోతుంది. కొద్దిగా ఇజ్రాయెల్ దేశం యొక్క ధైర్యము సన్నగిలుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం, రాబోతున్న భయంకరమైనటువంటి అర్మగెద్దోన్లో భాగస్వాములుగా ఉంటారని, యుద్ధంలో పోరాటం చేస్తాయని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుని బట్టి ఇరాన్లో భయంకర నీటి ఎద్దడి ఉంది, భయంకరమైన కరువును వారు అనుభవిస్తూ ఉన్నారు, భయంకర యుద్ధం చేయడానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో కూడా సైమల్టేనియస్గా నీటి ఎద్దడి ఉందండి. వారు కూడా నీటి సరఫరా లేదు, వారు కూడా నీళ్ళు లేకపోయేటప్పటికీ వారు ఈ వారంలో బలంగా ప్రార్థన చేశారు, నీటి కొరకు ప్రార్థన చేశారు, వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ వారంలోనట దేవాదేవుడు చక్కటి వర్షాన్ని ఇచ్చాడట, చక్కటి వర్షపాతం నమోదైంది. వారందరూ కూడా ఆనందంతో ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఒక మాట నేను చెప్పనండి, ఈ యొక్క ముగింపులో ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడువాడు కునుకుని నిద్రపోడు. ఇంక మాట నేను చెప్తున్నాను, రక్షింపనేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి మనం క్రైస్తవులుగా, లేకపోతే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమించేటువంటి వారుగా, ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేసేటువంటి వారుగా, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇజ్రాయెల్ రక్షకుని యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించినట్లు, వారు మనోనేత్రాలు తెరవబడినట్లు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఇజ్రాయెల్ క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అనేక మంది తీవ్రవాదులు, మహమ్మదీలందరూ కూడా తీవ్రవాదులు కాదు. 90% మహమ్మదీలందరూ కూడా చాలా మంచివారు, భక్తిపరులు, దేశక్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారు. కానీ కొంతమంది మాత్రం ఆ యొక్క తీవ్రవాద పేర్లు పెట్టుకుని, తీవ్రవాదాన్ని ఆసరగా చేసుకుని అనేక మంది అమాయకుల్ని వారు చంపుతున్నారు. కాబట్టి వారు మార్పు చెందాలని, వారు ద్వారా ప్రపంచానికి ఏ కీడు రాకూడదని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు చూడాలనుకుంటే కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, వీలైతే మీ విలువైనటువంటి కామెంట్స్ని మీరు కామెంట్ లిస్టులో పెట్టండి. తద్వారా వాటిని మేము చూసి తర్వాత వీడియోల్లో వాటి గురించి కూడా మీకు సమాధానాలు అందిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మన భారతదేశంను ఆశీర్వదించును గాక. ఆమెన్.